పరిస్థితికి వచ్చిన తర్వాత మీరు ఏమన్నారంటే కొంచెం వచ్చే వాళ్ళకి సైడ్ ఇవ్వండి అమ్మా. అక్కడ స్కూల్ నుంచి ఇయర్ 10th క్లాస్కి వెళ్తున్నారు. సో వాళ్ళందరితో కలిసేవాడే కాదు, అసలు ఒక చోట అంటే ఒక పక్కన అలా కూర్చునేవారు. పిల్లలందరూ వదులుతున్నాము ఎందుకంటే తను చదువుకున్న స్కూల్ కాబట్టి. ఈ రోజు దాకా ఈ స్కూల్లోనే తను చాలా బాగా ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు చెప్పారు వాళ్ళ ఆ పాప చక్కని పాట మధురమైన కంఠంతో వినిపించింది. ఆ తల్లి ఎంతో ఆనందపడి ఉంటుంది. అదేవిధంగా పిల్లలందరూ కూడా చూస్తే ఎవరు బయటికి వాళ్ళకి ఇలాంటి లోటు అని ఎవరికి చాలామంది గమనించలేదు. కానీ ఇప్పుడు మన మేడం గారు మీరందరూ చెప్తూనే తెలుస్తుంది. సో నాకు ఇలాంటి ఈరోజు అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇచ్చారు మీరందరూ కూడా. మీకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీ టీచర్స్ అమ్మ మీరు చాలా అంటే ఏం చెప్పాలో తెలియదు, నాకైతే ఆనందంగా ఉంది మిమ్మల్ని చూసి. అంటే మీరు ఆ విధంగా వీళ్ళతో గడిపి చక్కగా సేవ చేస్తున్నారు. మీకు డెఫినెట్గా దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు. మీరు వీళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని మిమ్మల్ని కూడా చూసుకుంటాడు డెఫినెట్గాను. సో నేను ఒకటి వింటుంటాను. నేను కూడా మంచి పుస్తకాలు చదవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆధ్యాత్మిక పుస్తకాలు ముఖ్యంగా చదువుతాను, అలాగే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు కూడా చదువుతాను. అందుకని నాకు అనిపిస్తూ ఉంటుంది ఏది కూడా మనము ఈ పని మీరు చేస్తున్నారంటే మీకు పైన వాడే చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. కాబట్టి మీకు ఆ స్వభావం వచ్చింది, ఆ నేచర్ మీలో ఉంది. సో మీలాంటి వాళ్ళతో కలిసి మాట్లాడే భాగ్యం మాకు కలిగించినందుకు మీకు స్పెషల్ మల్టిపుల్ హ్యాండిక్యాప్డ్ అండ్ స్పాస్టిక్ స్కూల్ అక్కైపాలెం. మా దగ్గర అందరూ మెంటలీ ఛాలెంజ్డ్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ పిల్లలు ఉంటారండి, అండ్ హియరింగ్ ఇంపైర్డ్ హెచ్ఐ వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు మేము సంవత్సరం మొత్తం మీద చేసుకున్న ఇంప్రూవ్మెంట్ అనేది ఈ ఒక్కరోజు మేము అందరం ఒకసారి నెమరు వేసుకునే విధంగా ఈరోజు మేము చాలా ఘనంగా మా 29వ వార్షికోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవం జరుపుకోవడానికి మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మా పిల్లలందరితో కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈరోజు పేరెంట్స్ అందరినీ ఒక దగ్గర సమావేశపరిచి వాళ్ళ పిల్లలు చేయగలిగే పనులు అనేవి పేరెంట్స్కి అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు. సో ఈ అమూల్యమైన కార్యక్రమం చేయడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి కార్యక్రమాన్ని మేము ఒక చీఫ్ గెస్ట్ గారైన ఈస్ట్ అసిస్టెంట్ కమిషనర్ సబ్ అసిస్టెంట్ కమిషనర్ అయిన లక్ష్మీనారాయణ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి మా కార్యక్రమం అనేది మేము జరుపుకోవడం జరిగింది. దీంతోపాటు ఇంకా చాలామంది మాకు వెన్నుండి మాకు సహకరించే వాళ్ళని కూడా మేము ఈరోజు పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళందరి సహకారంతో ఈరోజు మా యాన్యువల్ డే అనేది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో అందరికీ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే వాళ్ళంతూ పేరెంట్స్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మా వెన్నుండి సహకారం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మా అందరి తరపున పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా కార్యక్రమాన్ని ఇంత గణనీయంగా విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ. మేడం గారు ఏ కార్యక్రమం నన్ను పిలుస్తున్నారు, నాకు చాలా సంతోషం. కాబట్టి ఈ ఐటమ్ చేసినప్పుడు దుర్గాప్రసాద్ గారు మాకేంటంటే ఈరోజు నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాను వాజ్పేయి గారి టైంలో. మొత్తం ప్రపంచం అంతా కూడా చేసి ఎన్నో అవార్డులు రివార్డులు 3 సీఎంలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. మంచి సంకల్పంతో స్టార్ట్ చేశారు. ఆ సంకల్పంతో స్టార్ట్ చేయడమే కాకుండా ఆ సంకల్పాన్ని ఏ విధంగా దాన్ని కరెక్ట్గా తీర్చిదిద్దాలో నిరూపించుకుంటున్నారు కూడా. అండ్ ఎంతో మంది పిల్లలు సెకండ్కి వెళ్ళడానికి అమ్మో మేము చేయలేము, ఒక్క పిల్లడే చాలు చాలా ఎక్కువ అనుకున్న ఈ జనరేషన్ ఈ టైంలో ఒక మామూలు పిల్ల కాదు, ఒక అసాధారణమైన వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ డిఫరెంట్ నేచర్, ఆ నేచర్ని ప్రతి ఒక్కరిని వాళ్ళు తీర్చిదిద్దుతూ వాళ్ళ మొహంలో అనురాధ మేడం గారి మొహంలో ఎంత కూడా చిరాకు కనబడకుండా నవ్వుతూ ఇంత పేషెన్స్తో ఏ తల్లి కూడా అలా ఉండదేమో అంత పేషెన్స్తో నవ్వుతూ. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ పావని స్కూల్ అండ్ మేడం అండ్ ఆల్ టీచర్స్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆవిడ స్మైల్ కానీ నిజంగా వెరీ లేదు మేడం, ఇది యూ డిజర్వ్ ఇట్.
యూ డిజర్వ్ ఇట్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్లో మీరు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీ ఓన్ చైల్డ్ లాగా ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ గురించి చెప్తూ మాకు అనిపించింది మేము ఒక్క పాప ఇంట్లో ఒకళ్ళిద్దరితోనే మేనేజ్ చేయడం మాకు చాలా చాలా కష్టం అనిపిస్తుంది. ఈ టైంకి వాళ్ళు స్కూల్కి డ్రాప్ చేయడానికి కానీ వాళ్ళతో ఎక్స్ట్రా ఏ పని చేయాలి మేము ఊరికి చిరాకు పడిపోతా ఉన్నాం. నాకు ఏమనిపించిందంటే ఏదో ఒక టైంలో అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదో ఒక టైంలో మా పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళతో ఇంటరాక్ట్ చేయాలి. సో వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎంత టాలెంటెడ్, మీ అసలు పిల్లలు వీళ్ళతోనే మీరు ఎంత మేనేజ్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా అంటే మనం పేరెంట్స్కి ఎంత సపోర్టివ్గా ఉండాలి, మనం కూడా చెప్పింది వినాలి అని చెప్పి. సో అలా ఇచ్చినటువంటి మన ఏసీపీ సార్ మూర్తి గారు, లక్ష్మణ్ మూర్తి గారు, ఈవెన్ దో వెరీ బిజీ ఇన్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి వెరీ బిజీ, ఐ నో దట్. అసలు పిల్లలు అండ్ పేరెంట్స్ అందరూ అటెన్షన్ అయ్యి పిల్లలందరూ చక్కగా భోంచేసి పిల్లలు పేరెంట్స్ చక్కగా భోంచేసి ఏం కావాలో అది అడిగి వేయించుకొని అందరికీ ప్లీజింగ్ ఏంటంటే ఎవరు
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.